అడవికి చేరింది. అది చాలా తెలివిగల కుక్క. అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది. అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తన వైపే రావడం గమనించింది. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకుంటా. తెలియక ఈ అడవులకు వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని తన వైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది. అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది. వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ ఎముకను ఒక దానిని కొరుకుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించేలా ఇలా అన్నది. వావ్, పులి మాంసం చాలా బాగుంది. నేనిప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. చెట్టు చాటుగా పులి వింటూ ఉండడం గమనించిన కుక్క మళ్లీ ఇలా గట్టిగా అన్నది. కానీ ఏం చేయను, నా ఆకలి సగమే తీరింది. ఇంకో పులి ఏదైనా ఇటుగా వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను. కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది. ఈ కుక్క మామూలుది కాదు, పులిని వేటాడి తిన్నది. ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికే ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది. అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది. అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది. చూసిందేదో చూసి ఊరుకోకుండా, పులిరాజా నాతో స్నేహం చేయాలన్నా ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడదన్నా ఇదే సరైన అవకాశం. నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని భావించి పులి స్థావరానికి వెళ్ళింది. కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తన చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకొచ్చినట్లు వివరించింది కోతి. అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది. నాతోని ఆటలా, ఇప్పుడే దాని సంగతి చూస్తాను, పద అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి. పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది. తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఇలా అన్నది. ఓ కోతి మిత్రమా, పెద్ద పులిని తీసుకుని రమ్మని నిన్ను పంపి గంట అయింది. నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలస్యం అయినట్టుంది. సరేలే, త్వరగా దానిని పంపించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది. కోతి తనను మోసం చేసిందని భావించింది. తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది. చూశారే మిత్రులారా, మన చుట్టూ ఇలాంటి కోతులు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు. మేక ఎవరిది? ఒకానొకసారి ఓ రైతు తన మేక పిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటసారి తోడవుతాడు. ఆ మేక పిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది. ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టు ఉన్నాను, మేకనివ్వండి అన్నాడు రైతు. పర్వాలేదు, నాకేం శ్రమ అనిపించడం లేదు. మేకపిల్ల నాకు చాలా నచ్చింది. అడవి దాటగానే ఇస్తాలే, మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు. అయ్యా, ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో. అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు. ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు. అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు, మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేకపిల్ల అంటున్న బాటసారి. చుట్టూ జనం చేరుతారు. రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్ల. I've ordered all my match essentials from